తదుపరి రాశి కన్యా రాశి ఫలితాలండి. మరి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు వెరసి ఈ యొక్క కన్యా రాశిలో ఉంటాయండి. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. పట్టిందల్లా బంగారం అన్నట్లుండును. వీరి జీవితం సుఖవంతంగా సాగిపోతుంది. వీరికి ఉన్నతమైన స్థితి కలిగే అవకాశాలు ఉన్నాయి. నూతన గృహ నిర్మాణాలు చేయుట, నూతన వ్యాపారం చేయుట వీరికి శుభకాలంగా నడుస్తున్నది. మరి ప్రారంభంలో అంతా కూడా శుభంగా ఉంటుంది. వీరికి రాహు కేతు వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మరి తేజస్సువంతమైనటువంటి మాట కలుగుతుంది. విజయము, సౌఖ్యము, శత్రునాశనము, మంత్రసిద్ధి కలుగును. వీరికి ఉన్నతమైన స్థితి కలిగే అవకాశాలు ఉన్నాయి. కష్టాలు తొలగిపోతాయి. మరి భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారు. ఉన్నతమైన స్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. నూతన గృహ నిర్మాణాలు చేయుట శుభం కలుగుతుంది. వీరికి నూతన గృహ నిర్మాణాలు చేయుట, మరి నూతన గృహ నిర్మాణాలు కొనుట అన్నీ కూడా శుభంగా ఉంటుంది. వీరికి అత్యున్నత కాలంగా చెప్తుంది. మరి వీరికి జీవనంలో అంతా కూడా శుభంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు ఉండవు. వీరికి చక్కని జీవితం ఈ యొక్క సంవత్సరం కలుగుతుంది. వివాహాది శుభకార్యాలను జరుపుతారు. వాహన సుఖము కలుగుతుంది. వివాహాది సుఖము కలుగుతాయి. మరి సకలము కార్యసిద్ధి కలుగుతుంది. ప్రతి కార్యంలోనూ వీరు విజయవంతం ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. స్వల్ప మార్పులు గృహ మార్పులు కలిగే అవకాశాలు ఉన్నాయి. మరి కొద్దిగా కోపం తగ్గించుకుంటే వారికి ఉన్నతమైన స్థితి కలుగుతుంది. మరి రాహుకేతు వల్ల వీరికి కోపం ఎక్కువగా అధికంగా వచ్చే అవకాశం, చీటికి మాటి కోపం రావటం, మరి చిరాకు కలగటం. వీరికి ఎటువంటి శత్రువులు లేకపోయినా కూడాను వారికి ఎక్కువగా చిరాకు, కోపం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వారు ప్రశాంతంగా మాట్లాడి ఎదుటి వారిని గనక వశం చేసుకుంటే గనక వారికి ఉన్నతమైన స్థితి కలిగే అవకాశాలు ఉన్నాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతాయి. శత్రువులు కూడా మిత్రులవే అయ్యే అవకాశాలు ఉన్నాయి. జీవితం సౌఖ్యంగా కలుగుతుంది. వీరికి ఉన్నతమైన స్థితి కలిగే అవకాశాలు ఉన్నాయి. మరి వీరికి కుటుంబంలో మిక్కిలి గౌరవం కలుగుతుంది. కొంత భార్యాభర్తలు అన్యోన్యంగా లేకపోవడం వల్ల వారికి కొంత మనశ్శాంతి ఈ యొక్క జూన్, జూలై మాసాల్లో భార్యాభర్తలు అనుకూలంగా లేకపోవడం వల్ల కొంత మనశ్శాంతి లేకపోవటం కలుగుతుంది. దానివల్ల అనారోగ్యం కలుగుతుంది. కొంత వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు ఇష్టదేవతారాధన చేయాలి. మీకు ఇష్టమైన దేవతారాధన చేసి ఆ పరమేశ్వరుని కనుక మరి సోమవారం పూట అభిషేకాన్ని నిర్వహించుకున్నచో వారికి శుభంగా కలుగుతుంది. మరి కుటుంబ సమేతంగా భార్యాభర్తలతో సహా వెళ్ళి ఆ పరమేశ్వరుడి పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తే కనుక వారికి ఈ గ్రహదోషాలు పరిహారమై వారికి ఉన్నతమైన స్థితి జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి అదృష్ట సంఖ్య 5. రాస్యాధిపతి బుధుడు అవడం వల్ల జాతి పచ్చని ధరిస్తే వారికి అంత శుభంగా ఉంటుంది. ఉత్తర నక్షత్రం వారు కెంపును ధరించాలి. హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి. మరి చిత్తా నక్షత్రం వాళ్ళు పగడాన్ని ధరించాలి. కాబట్టి వీరు 4 ముఖముల రుద్రాక్షని కానీ 6 ముఖముల రుద్రాక్షని కానీ ధరిస్తే గనక అంత శుభంగా ఉంటుంది. కాకపోతే వీరికి కొంత రాహుకేతువుల ప్రభావం ఉంది. కావున మంగళవారాలు కానీ శుక్రవారం నాడు కానీ మరి ఆ యొక్క దుర్గామాత దగ్గర రాహుకాలంలో జంభీర ఫలం అంటే నిమ్మకాయ దీపాన్ని కనుక వెలిగిస్తే వారికి ఆ దోషం తొలగిపోతుంది. కానీ వారికి అంతా కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అన్నిట విజయమే కలుగుతుంది. మరి అంతా కూడా శుభంగా ఉంటుంది.